మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసిన ప్రయత్నం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి చేసిన ప్రయత్నం, దాంతో పాటు లగచర్ల ఇతర ప్రాంతాల్లో రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద దాడి చేస్తుందో, ప్రజల్ని హింస పెడుతుందో, ఈ విషయంలో మేము బయట పోరాటం చేసినాం. ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచర్ల రైతులకు బేడీలు వేసిండ్రో, ప్రత్యేకించి ఒక రైతు గుండెపోటు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి, ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం. తన గుండె నొప్పితోని నడవడమే కష్టమైన పేషెంట్కు బేడీలు వేసిన ప్రభుత్వం. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో జైపూర్లోనో ఉదయపూర్లోనో విహారయాత్రలు చేస్తున్నాడు. ఇంకొక వైపు ఇక్కడ ఆయన పోలీసులేమో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆసుపత్రిలో తీసుకుపోయే పరిస్థితిలో ఉంది. ఇది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. రైతులకు బేడీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు విహారయాత్రలు. ఇది ఇవాళ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మేము ఇవాళ ఈ సమస్య యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని, అది చర్చ చేయాలని చెప్పి మేము ఇవాళ శాసనసభలో వాయిదా తీర్మానం అడిగితే ప్రభుత్వం పారిపోయింది. ఆ చర్చను తీసుకోవడం ఇష్టం లేక, జరిగిన వాస్తవాలను వినడం ఇష్టం లేక ఈ ప్రభుత్వం పారిపోయింది. మీరు శాసనసభలో మందబలం ఉందని, స్పీకర్ గారు మీ చేతిలో ఉన్నాడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు. మేము స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసినాం. మీరు స్పీకర్గా కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని, కాంగ్రెస్ శాసనసభ్యుని అనే విషయం మర్చిపోవాలి.